ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ దగ్గర చాలా మంది తప్పు చేస్తున్నట్టు కన్నా అంటే మీతో మాట్లాడుతున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ముఖ్యంగా పాస్టర్ల పైన వార్తలు చాలా వస్తుంటాయి లైంగిక దాడులకు సంబంధించి. పేపర్ లో చూస్తున్నాం, ఎవడో చెప్పిన మాటలు కాదు. పాస్టర్లే కాదు, ఎందుకు ఇట్లా పాస్టర్లే కాదు చూస్తారా అంటే ఎక్కడైనా గుళ్ళలో పంతులు అయితే ఎందుకు అవ్వట్లే, పాస్టర్ల మీద ఎక్కువ వస్తాయి. ఎందుకు అందరి మీద వస్తాయి, అందరి మీద. ఇప్పుడు నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తే 100% నేను 10 మాట్లాడొచ్చు. మీకు తెలిసి జరుగుతున్నాయా ఇలాంటి పాస్టర్లు? ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రతి మతంలో ప్రతి దాంట్లో కొన్ని అవకతవకలు ఉంటాయి, జరుగుతుంటాయి. జరిగేవని నేను చెప్పట్లా, జరుగుతుంటాయి. బట్ ఒక్కటి జరిగినందుకు ఇక్కడున్న 99 పాస్టర్లు తప్పని చెప్పడము తప్పు. నేను అందరి గురించి అంటలేను, జరుగుతున్న పాస్టర్లు అని చెప్తే పాస్టర్లు. అయితే కొంతమంది అది ఉద్దేశపూర్వకంగా చేస్తారా, ఉద్దేశపూర్వకంగా అంటే తెలిసి తెలియక తప్పులు జరుగుతుంటాయి. అలాంటి సీన్లు క్రియేట్ అవుతుంటాయి. క్రియేట్ అయిన టైంలో కొంతమంది దాన్ని టార్గెట్ చేసుకొని ఇగో ఇది చేసిరు అని చెప్పేసి, ఇప్పుడు మీసాల గుర్రప్ప ఎప్పుడో ఇట్లా చేసిందని చెప్పి ఒక మాట ఎవరో ఒక వ్యక్తి బయటికి తీసుకొచ్చింది. అది నేను చూడలే, మీరు చూడలే, ఎవ్వరు చూడలే, ఆ వ్యక్తి కూడా చూడలే, మాట్లాడిన వ్యక్తి కూడా చూడలే. ఎవరో చెప్పగానే దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, వైరల్ చేసి వస్తున్నాం. సో అది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్టో అది మీలాంటి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. మీరు కాదు వైరల్ చేసేది, ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే మనకి చూడనిది ఎప్పుడు కూడా మనము దాన్ని జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని ఈ వ్యక్తి ఇట్లా అని చెప్పేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ని మనం పాడు చేసే ఇది రైట్స్ మనకు లేదు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి క్యారెక్టర్ని మనం పాడు చేస్తామో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తను ఒక అద్భుతమైన సేవ చేస్తున్నాడు, ఒక 100 మందికో 200 మందికో సువార్త ప్రకటిస్తున్నాడు. తన ఆత్మీయ జీవితం పాడైపోయి అక్కడున్న 100 మంది డిస్టర్బ్ అయిపోతారు. ఒక్క వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టినందుకు తనను ఫాలో చేస్తున్న ఇంకొక 100 మంది 200 మంది 300 మంది ఏమైపోతుందంటే వాళ్ళ మైండ్ చెడిపోతుంది. సో క్రైస్తవత్వంలో కొంతమంది కరప్ట్ చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది తేలిపోయి ఉన్నారు. అది ఎందుకు చేస్తున్నారా, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి మనకు తెలియదు. వాళ్ళు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులా లేకపోతే నటించే క్రైస్తవులా? ఒకవేళ నిజమైన క్రైస్తవుడు ఉంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, దేవుని దృష్టిలో ఇది తప్పు అని చెప్పేసి మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని వాళ్ళని మంచి త్రోవలకు నడిపించాలి. ఇది నా ఉద్దేశం. ఓకే, సో జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్ గా? నేను ఒప్పుకుంటా, అన్ని ప్లేస్లో జరుగుతాయి. అయితే నాకు హిందూయిజం లో ఉంటది, క్రిస్టియానిటీలో ఉంటది, పాస్టర్స్ కి సంబంధించి వింటున్నాం మన వార్తలు. ఇప్పుడు పాస్టర్స్ అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అంటే ఎక్కడైనా విన్నారా? పేర్లు చెప్పమంటారా? బాగుంటుందా? పేర్లు చెప్పండి, పర్లేదు. నేను నాకు కాంట్రవర్సీగా వెళ్ళాలని నాకు ఇష్టం లేదు. అంటే క్రిస్టియానిటీ డౌట్ నేను ఒక పాస్టర్, నాతో పాటు ఇంకొక పాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. అయితే మా దృష్టిలో కంటైన్మెంట్లు ఎక్కడ జరగలేదే. ఇప్పుడు కంటైన్మెంట్ ఇంత పెద్ద నియోజకవర్గం, ఇంకా జనాలు కూడా ఎక్కువ, క్రైస్తవ జనాలు కూడా ఎక్కువ, పాస్టర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అవి జరగట్లే కానీ మత మార్పిడిలు జరుగుతున్నాయి. మత మార్పిడి అంటే మా మతంలోకి మారు అని ఎవరు చెప్పారు? చాలా మంది అంటారు కదా. నేను మీకు పరిచయం ఇన్ని రోజుల నుంచి, నేను డైరెక్ట్ ఫేస్ చేసిన. ఒక్క నిమిషం, నేను పరిచయం చాలా రోజుల నుంచి మీకు. చర్చ్ లో చెప్తారు కదన్నా? లేదు, ఏమని చెప్తారు? చర్చ్ లో వెళ్ళినప్పుడు నేను ఒకసారి 2010 అనుకుంటా, 10-11 లో వెళ్ళినప్పుడు వాళ్ళ అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఎప్పుడు పోయినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. చర్చికి పోయినాం. అప్పుడు పోతే చర్చ్ లో ఈసారి న్యూ ఇయర్ అని విషెస్ చెప్పి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇంకా చాలా మంది మన మతంలోకి రావాలని చెప్పి అక్కడ ఉన్న పాస్టర్ అన్నది నేనే సాక్ష్యం. విషయం ఏంటంటే అది లాస్ట్ డే నేను పోవడం, ఇంకా మళ్ళీ పోలే చర్చ్. అయితే మీరు తప్పు విని ఉండొచ్చు. లేదన్న కరెక్ట్. అట్లా మొత్తం అనే కెమెరాలో అయితే తప్పు చెప్పండి. నేను కెమెరా ముందే మాట్లాడుతున్నా. నేను పుట్టి పెరిగింది క్రైస్తవంలోనే.
క్రైస్తత్వం పుట్టి పెరిగిన, నాకు ఇప్పుడు దగ్గర దగ్గర 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చర్చ్ లోపట మన మతంలోకి జనాలు రావాలని ఎప్పుడు కూడా అయితే విషయం ఏంటంటే, నేను పాస్టర్ గా మారిన తర్వాత దానికన్నా ముందు కూడా మతం అనే మాట క్రైస్తత్వంలోకి రాదు. ఎందుకు రాదు అంటే, క్రైస్తత్వము గుణము మారాలి, మనసు మారాలనే మాట్లాడుతుంది. మీ పాపములను విడిచిపెట్టండి క్రైస్తత్వం మాట్లాడుతుంది. మతం అనే టాపిక్ రాదు. ఇంకటి ఏంటంటే, క్రైస్తత్వము ఒక మతం కాదు. క్రైస్తత్వము అసలు మతమే కాదు. మనం లోకము మనని ఒక మతముగా కన్సిడర్ చేస్తుంటది, కానీ క్రైస్తత్వము క్రీస్తుని వెంబడించే మార్గం. సో క్రైస్తత్వము ప్రచురించేది, క్రైస్తత్వము చెప్పేది ఏంటంటే, మీ మనస్సులను మార్చండి, మీ గుణాలను మార్చండి, పాపములను విడిచిపెట్టమనే మాట్లాడుతుంది తప్ప ఎప్పుడు కూడా మతములకు రండి అని చెప్పదు. నేను ఇప్పటిదాకా నేను ఎవరికి చెప్పలే. నేను ఒక 15 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నా. ఇప్పటిదాకా నా ఒక్క మెసేజ్ కూడా ఉండదు మత మార్పిడి అనే మాట. రీసెంట్ గా కర్నూలు జిల్లాలో అనుకుంటా, కర్నూలేనా, రీసెంట్ గా కర్నూలు జిల్లాలో ఒక దాడి జరిగింది హిందూస్ కి ముస్లిమ్స్ కి, రిపీట్, హిందూస్ కి క్రిస్టియన్స్ కి. ఆడ వాళ్ళు మతం మారాలని చెప్పేసి వీధిలో తిరుగుతుంటే మీరు కూడా చూసిండొచ్చు వార్త. చూడలేదు చెప్పండి. రీసెంట్ గా వాళ్ళు తిరుగుతా ఉంటే మా ఇళ్లలో వచ్చి ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటే, ఎవరు తిరిగి క్రిస్టియానిటీని వాళ్ళని కొట్టడం జరిగింది మతం మారాలన్నప్పుడు. ఆ మొత్తం కూడా ప్యూర్ హిందువులకు సంబంధించినటువంటి ఊరు, అది గ్రామం, కర్నూలు జిల్లా. మేబీ అయితే వీళ్ళు 15 మంది ఉంటే అందులో ఒక వ్యక్తిని కొడితే, క్రిస్టియన్ వ్యక్తిని, ఆయన పోయి 200 మందిని తీసుకొచ్చి రాళ్ళదాడి చేయించింది ఇంటి మీద. క్రిస్టియన్స్ రీసెంట్ గా 15 days బ్యాక్, 20 days బ్యాక్. కావాలంటే మీకు వీడియోలో మన వీడియోలో ఆ వీడియో కూడా వేస్తాను. చూడలేదు, నేను ఆ వీడియో చూడలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, అయితే ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటది అంటే భారము, కొంతమంది కరపత్రాలు పంచుకుంటా తిరిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు క్రిస్టియానిటీని ఒక దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ క్రిస్టియానిటీని మనం జోకలేం. నేను క్రిస్టియానిటీకి రిప్రజెంటేషన్ చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నాకన్నా చాలా మేధావులు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. నేను ఒక విషయం చెప్పాలి. ఒక 10 మందిలో ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక వ్యక్తి తనలో ఉన్న ఆ భావాలను ప్రకటించడానికి ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు తనను బేస్ చేసుకుని 9 మందిని మనము తూకం వేయలేం, క్రైస్తత్వమునే తూకం వేయలేం. ఆ చేసిన వ్యక్తి తనలో ఉన్న ఉద్దేశము, ఆ వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టగానే, నాకు తెలిసిన ట్యాంక్ బండ్ మీద ఒక విషయం జరిగింది. ఇట్లనే మార్నింగ్ పూట కరపత్రాలు జీసస్ లవ్స్ యూ అని ఏదో చెప్పుకుంటే వెళ్ళిండు. ఒక 10 మంది కలిసి ఆ వ్యక్తిని కొట్టిరు, బాగా కొట్టిరు. కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోయిండు. బాగా అయిండు. కానీ వాళ్ళ మీద పోలీస్ కేసు లేదు, ఏం లేదు. వాళ్ళని క్షమించి వదిలేసిండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.